విశాఖపట్నం నావల్ బేస్ నుంచి డిఫెన్స్ హెలికాప్టర్ రప్పిస్తోంది తెలంగాణ సర్కార్. మున్నేరు వాగు బ్రిడ్జ్ పై చిక్కుకున్న బాధితుల్ని రక్షించేందుకు హెలికాప్టర్ బయలుదేరింది. వాతావరణం అనుకూలించకపోవడంతో తెలంగాణలో ఉన్నటువంటి హెలికాప్టర్లు పనిచేయని పరిస్థితి నెలకొంది. దీంతో విశాఖ నావల్ బేస్ నుంచి డిఫెన్స్ హెలికాప్టర్ తెప్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ఉధృతితో ప్రకాష్ నగర్, తీర్థాల, వాల్య తండాల కొంతమంది ఈ ఊళ్లలో చిక్కుకుపోవడం జరిగింది. వారిని హెలికాప్టర్ సాయంతో రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. మున్నేరు ప్రజెంట్ సిచ్యువేషను ఇంత ఉధృతంగా గోదావరి నది కూడా నేను చూడలేదు. ఇది ప్రకాష్ నగర్ దగ్గర ఉన్నాను నేను ప్రస్తుతం. ప్రకాష్ నగర్ ఏరియాలో ఇల్లులు మొత్తం ఇది దాదాపు మన కనుచూపు మేరలో కూడా అసలు కనబట్టలేదు. మున్నేరు ప్రజెంట్ సిచ్యువేషను ఇంత ఉధృతంగా గోదావరి నది కూడా నేను చూడలేదు. ఇది మున్నేరులో చిక్కున్న వారిని రక్షించేందుకు హెలికాప్టర్ రంగంలోకి దిగింది. మంత్రి తుమ్మల చొరవతో హెలికాప్టర్ పంపించేందుకు ఏపీసీఎస్ ఇప్పటికే అంగీకరించారు. మరికొద్ది సేపట్లోనే మున్నేరు సమీపంలోకి హెలికాప్టర్ చేరుకోనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. భూపాల్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. భూపాల్. ఖమ్మంలో మున్నేరు ప్రవాహం వేగంగా ఉండటంతో అదేవిధంగా అనేక ప్రాంతాల్లో ముంపు గురైనాయి. ఈ నేపథ్యంలో మున్నేరులో చాలా మంది చిక్కుకుపోవడం జరిగింది. దీనికి సంబంధించి వారిని బయటికి తీసుకురావడం చాలా కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలోనే హెలికాప్టర్ కూడా ప్రయత్నం చేశారు. అయితే ఉదయం నుంచి తెలంగాణ హెలికాప్టర్ ట్రై చేసినప్పటికీ ఆ తెలంగాణ హెలికాప్టర్ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రాలేకపోయిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వైజాగ్ నుంచి ఆర్మీకి సంబంధించిన హెలికాప్టర్ ఒకటి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొద్దిసేపట్లో అది మున్నేరు వద్దకు వస్తుందని అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో అంటే ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్తో మాట్లాడి ఈ హెలికాప్టర్ రప్పిస్తున్నట్టుగా చెప్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి మొత్తం కూడా దాదాపుగా మున్నేరు పరివాహక ప్రాంతాల్లో ఒక 100 మందికి పైగా మున్నేరులో చిక్కుకోవడం జరిగింది. అయితే వారిలో కొంతమంది బయటికి రావడం జరిగింది. ప్రస్తుతం అయితే ఖమ్మం సరిహద్దులో ఉన్న ప్రకాష్ నగర్ వద్ద ఆ బ్రిడ్జి మీద నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో దాని మీద చిక్కుకోవడం జరిగింది. 10 మంది ఉన్నారు. ఈ 10 మందిలో 4 చిన్నపిల్లలు, ముసలివారు, అదేవిధంగా ఒక గర్భిణి కూడా ఉన్నారు. అయితే మనం విజువల్స్ లో వాళ్ళని కూడా చూడవచ్చు. వాళ్ళందరినీ తీసుకురావడానికి నానా తంటాలు పడుతున్నప్పటికీ, ఇబ్బందులు పడుతున్నప్పటికీ, అధికార యంత్రాంగం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అది ఇప్పటివరకు సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా నాయకునిగూడెం దగ్గర కూడా ఒక 3 వ్యక్తుల్ని చిక్కుకుని పోవడంతో వాళ్ళందరూ కూడా ఒక ఇంటి మీద ఉన్నారు. ఆ ఇంటి మీద ఉన్న వాళ్ళని తీసుకురావడానికి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కుదరలేదు. అయితే వాళ్ళకి డ్రోన్ కెమెరా ద్వారా వాళ్ళకి జాకెట్లను కూడా పంపించారు. అయితే జాకెట్లను పంపించినప్పటికీ ఆ గోడ కూలిపోయి వాళ్ళు 3 కింద పడి కొట్టుకోవడం జరిగింది. దీంతో వాళ్ళు ఇప్పుడు గల్లంతయ్యారు. వాళ్ళకి సంబంధించిన సమాచారం ఇప్పటివరకు అందట్లేదు. అదేవిధంగా ఆకేరు వద్ద కూడా ఉదయం నుంచి 10 మంది చిక్కుకొని పోయి ఉన్న పరిస్థితి ఉంది. ఈ చిక్కుకొని పోయిన వారికి కొంత ఆహారం పంపించడం కూడా చాలా సమస్యాత్మకం ఉంది. అయితే వాళ్ళు కూడా తీసుకురావడానికి అంటే మున్నేరు పరివాహక ప్రాంతంలో భారీ ఎత్తున వరద వచ్చింది. ఈ వరద అంతా కూడా ఇండ్ల మీదకి వచ్చి ఇండ్లలో దాదాపు 2 అంతస్తులు 3 అంతస్తుల ఇండ్లలో కూడా వరద వచ్చిన పరిస్థితి 2022లో ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే వచ్చింది. అయితే ఈసారి వర్షాలు ఎక్కువగా లేకపోవడంతో ఎవరు కూడా దీనికి సంబంధించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేకపోయారు. అయితే ముందస్తు జాగ్రత్తలు లేవు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఈ చిక్కుకుపోయిన వారిని బయటికి రక్షించడానికి చేస్తున్న ప్రయత్నాలు అయితే ఇప్పటివరకైతే కొలిక్కి రాలేదు. దీంతో హెలికాప్టర్ రంగ ప్రయత్నం జరుగుతుంది. హెలికాప్టర్ వస్తే మాత్రం వీళ్ళు బయటికి తీసుకొచ్చే పరిస్థితి. గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగింది. మధిర పట్టణం పూర్తి స్థాయిలో చుట్టువైపులా మొత్తం కూడా నీళ్లలో ఉన్న పరిస్థితి ఉండేది. అయితే ఉదయం నుంచి వర్షం తగ్గిపోవడంతో మధిరకి రాకపోకలు పునరుద్ధరణ జరిగింది. దానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హుటాహుటిన గత అర్ధరాత్రి మధిరకి చేరుకొని వాళ్ళందరికీ ఉండి దగ్గరుండి వాళ్ళకి సపరీలు అంటే సమస్యను పరిష్కరించడం కోసం ఆయన కృషి చేసిన పరిస్థితి. ప్రస్తుతం తాజాగా
ఆసియాలోనే భారజల కర్మాగారం ఉంది, మణుగూరు దగ్గర ఉంది. అంటే అశ్వాపురం పక్కన గోదావరి నీరు రావడంతో అశ్వాపురం భారజల కర్మాగారంలో కూడా ఉత్పత్తిని నిలిపివేసిన పరిస్థితి. మొత్తం ఇప్పుడు ఖమ్మం నగరానికి మాత్రం చుట్టూ అనేక ప్రాంతాల నుంచి రాకపోకలు అయితే పూర్తి బంద్ అయ్యాయి. ఖమ్మం నుంచి హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చే వాహనాలు నిలిపివేశారు. ఆర్టీసీ బస్సులు కూడా మొత్తం కూడా నిలిపివేసుకున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే మున్నేరులో అదేవిధంగా ఖమ్మం నగరంలోని కవిరాజనగర్ మన యొక్క ప్రాంతాల్లో ముంపుకు గురైన వాళ్ళని కొంతమందిని పడవల్లో తీసుకొస్తున్నారు. అదేవిధంగా కొంతమందిని మాత్రం రక్షించడానికి ఆర్డీఎఫ్ మున్సిపాలిటీ కార్పొరేషన్కి సంబంధించిన వాళ్ళు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి అంటే బ్రిడ్జి వద్ద చిక్కుకున్న 10 మందిని, అదేవిధంగా ఆకేరు వద్ద చిక్కుకున్న 10 మందిని తీసుకురావడానికి మాత్రం హెలికాప్టర్ రావడమే తప్పనిసరి పరిస్థితి. హెలికాప్టర్ వస్తేనే వాళ్ళని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఒకవైపు మరోవైపు మున్నేరు మాత్రం అంతకంతకు పెరుగుతున్న పరిస్థితి ఉంది. పెరుగుతున్న పరిస్థితి. మరోవైపున ఇప్పుడు ఒక భయాందోళన కూడా ఇప్పుడు వ్యక్తమవుతుంది. మున్నేరు బ్రిడ్జి అది చాలా పాతకాలం నుంచి బ్రిడ్జి, ఆ బ్రిడ్జికి కూడా కొంత క్రాక్ వచ్చింది. గతంలోనే క్రాక్ వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు, కానీ అప్పుడు దాన్ని సెట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు భారీ వరద రావడంతో మున్నేరుకు కూడా కొంత క్రాక్ వచ్చినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కొంత ఒక ఆందోళనకరమైన పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మంత్రులు, అదేవిధంగా జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా ఎక్కడికక్కడ చర్యలు అంటే రక్షణ చర్యలు అయితే చేపట్టారు. నల్లి భూపాల్, ప్రస్తుతం బ్రిడ్జి వద్ద చిక్కున్నటువంటి వారి పరిస్థితి ఎలాగా ఉంది? హెలికాప్టర్ అక్కడికి చేరుకోవడానికి ఎంత సమయం పట్టు? మొత్తం రెస్క్యూ ఆపరేషన్ పూర్తి కావడానికి ఎంత సమయం పట్టొచ్చు? నల్లి వాస్తవానికి బ్రిడ్జి వద్ద ఉన్న ఈ చిక్కుకున్న ఈ 10 మందిని రక్షించడం కోసమే ప్రస్తుతం అయితే హెలికాప్టర్ రానుంది. ఆ హెలికాప్టర్కి సంబంధించి వైజాగ్ నుంచి బయలుదేరిందని అధికారులు చెప్తున్నారు. అది ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత అంటే అది రెస్క్యూ ఆపరేషన్ చేసే హెలికాప్టర్ కావడంతో వాళ్ళని డైరెక్ట్గా వచ్చేసి వాళ్ళని బయటకు తీస్తారని అంచనా వేస్తున్న పరిస్థితి. అయితే వాతావరణం కూడా ఇప్పుడు మళ్ళీ మబ్బులు కమ్మి ఉంది. మొత్తం కూడా ఖమ్మం నగరం అంతా కూడా మబ్బులు కమ్మి ఉంది. ఉదయం నుంచి కొంత తెరిపించినప్పటికీ పూర్తి ఇప్పుడు మబ్బులు కమ్మి ఉండటంతో హెలికాప్టర్ వచ్చే సమయానికి మళ్ళీ అంటే సమయం కూడా అంటే ప్రధానంగా సాయంత్రం వేళ అవుతుంటే మళ్ళీ హెలికాప్టర్ రావడానికి కూడా సమస్య ఉంటుంది. అయితే అది బయలుదేరి ఒక హాఫ్ అన్ అవర్లో వస్తుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా వాళ్ళని రక్షించడం కోసం హెలికాప్టర్ వస్తేనే మొత్తం ఇక్కడ సమస్య పరిష్కారం అవుతుంది. అయితే దానికి సంబంధించి ఒక హాఫ్ అన్ అవర్లో రావచ్చు అని కూడా చెప్తున్నారు. నల్లి రైట్ భూపాల్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.